కుబేరుడు ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సాక్షాత్తు ఆ నారాయణుడే తన పెళ్లి కోసం ఇతని దగ్గర అప్పు చేశాడు అని. అయితే ముల్లోకాలను శాసించే నారాయణుడికే అప్పు ఇచ్చే స్థాయికి కుబేరుడు ఎలా ఎదిగాడు? గత జన్మ కర్మ ఫలాన్ని బట్టి మరుసటి జన్మ ఉంటుంది అన్నది నిజమే. అయితే తన గత జన్మలో ఒక దొంగలా జీవించిన కుబేరుడిని మరుసటి జన్మలో దేవుడిలా ఎందుకు పుట్టించారు అండ్ తను నిత్యం పూజించే పరమేశ్వరుడి భార్య అయిన పార్వతీ దేవిని కుబేరుడు తప్పుడు దృష్టితో ఎందుకు చూశాడు అన్న విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కుబేరుడి కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ స్టోరీ ఒక సూపర్ హిట్ తెలుగు మూవీకి తక్కువేం కాదు. ఎందుకంటే ఈ కథలో రావణాసురుడు, విఘ్నేశ్వరుడు లాంటి వారి క్యామియోలు కూడా ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ 10 నిమిషాలు కొంచెం రిలాక్స్ అయ్యి అలా వెనక్కి కూర్చొని ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని కుబేరుడి ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లిపోదాం. దీస్పల్య అనే నగరంలో యజ్ఞదత్తుడు, సామిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. యజ్ఞదత్తుడు శాస్త్ర పురాణాల్లో ఆరితేరినవాడు అవ్వడం వల్ల అతన్ని కాపల్య నగరం యొక్క రాజు దగ్గర రాజ గురువుగా నియమించారు. ఈ దంపతులకు గుణనిధి అనే ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ గుణనిధి జూదానికి బాగా అలవాటు పడి బానిస అవ్వడం వల్ల డబ్బుల చాలక దొంగతనాలు చేసి అలా వచ్చిన డబ్బుని మళ్లీ జూదంలోనే పెట్టేవాడు. తన తల్లి సామిదమ్మకు ఇవన్నీ తెలిసినా కూడా గుణనిధి ఒకనొక సంతానం అవ్వడం వల్ల భర్తకు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడు అని భయపడి చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఒక పక్క యజ్ఞదత్తుడు రాజగురువు అవ్వడం వల్ల బిజీగా ఉండి తన కొడుకు అసలు ఏం చేస్తున్నాడు అని కూడా పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా ఎందుకని గుణనిధి ఇంట్లో లేడు అని అడిగితే సామిదమ్మ తన కొడుకు మీద ఉన్న ప్రేమతో గుడికి వెళ్లాడనో లేదా చదువుకోవడానికి గురువు దగ్గరికి వెళ్లాడనో చెప్పి మేనేజ్ చేసేది. ఇది గమనించిన గుణనిధి ఇక అడ్డు అదుపు లేకుండా వాళ్ల ఇంట్లోనే డబ్బును, నగలను దొంగతనం చేసి మరి జూదం ఆడేవాడు. అయితే యజ్ఞదత్తుడి పనితీరును మెచ్చి రాజుగారు తనకు ఒక డైమండ్ రింగ్ ని ఇచ్చుంటాడు. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ అయిపోయేసరికి గుణనిధి ఆ డైమండ్ రింగ్ ని కూడా జూదంలో పెట్టి ఓడిపోతాడు. అయితే ఆ ఉంగరాన్ని గెలుచుకున్న వ్యక్తిని అనుకోకుండా ఒకరోజు యజ్ఞదత్తుడు చూసేస్తాడు. అతన్ని పట్టుకుని స్వయంగా నాకు రాజుగారు ఇచ్చిన ఉంగరం నీ చేతి వేలకు ఎలా వచ్చిందో చెప్పు అని గట్టిగా నిలదీస్తాడు. ఇక ఆ వ్యక్తి భయపడిపోయి తను ఆ ఉంగరాన్ని గుణనిధి దగ్గర జూతంలో గెలుచుకున్నాడని, గుణనిధి ఇలాంటివి జూతంలో ఎన్నో పోగొట్టుకున్నాడని కూడా చెప్పేశాడు. ఒక్కసారిగా యజ్ఞదత్తుడికి తలేనంత కోపం వచ్చి వెంటనే ఇంటికి వెళ్లి తన కొడుకు గురించి అన్నీ తెలిసిన తనకు చెప్పని సామిదమ్మను చాలా గట్టిగా మందలిస్తాడు. అయితే ఈ విషయం వీళ్ల ద్వారా గుణనిధికి తెలిసిపోయింది. ఇంటికి వెళ్తే వాళ్ల నాన్న ఏం చేస్తాడో ఏంటో అని భయపడి తన స్నేహితులందరినీ వాళ్ల ఇంట్లో ఈ ఒక్కరోజు ఉంటాను అని బ్రతిమలాడుకున్నాడు. గుణనిధి చెడు వ్యసనాల గురించి భయపడి ఏ ఒక్కరు కూడా తనను ఇంటికి రానివ్వలేదు. ఇక చేసేదేమీ లేక చీకటి పడుతుందని గుణనిధి అక్కడున్న గౌతమి నదిని దాటి వాళ్ల పక్క ఊరికి చేరుకున్నాడు. అయితే ఆ రోజు మహాశివరాత్రి. ఆ ఊర్లోని భక్తులందరూ శివుడికి నైవేద్యాలు పెట్టి రాత్రంతా జాగారం చేస్తూ గుడిలోనే ఉన్నారు. అయితే సమయం గడిచే కొద్దీ అలసిపోయి ఒక్కొక్కరిగా గుడి నుండి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. అలా కొద్దిసేపు తరువాత గుడిలో చాలా తక్కువ మందే ఉన్నారని గమనించిన గుణనిధి ఆకలిని తట్టుకోలేక తినడానికి ఏదో ఒకటి ఉండకపోతుందా అని గర్భగుడి లోపల ఉన్న శివలింగం దగ్గరికి వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న దీపాలు అప్పటికే ఆరిపోవడం వల్ల లోపల చెమ్మ చీకటిగా ఉంది. అప్పుడు గుణనిధి తను వేసుకున్న వస్త్రాన్ని చించి ఒత్తిగా మార్చి దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుగులో తన ఎదురుగా ప్రసాదాన్ని ఉంచే గిన్నెలు కనిపించడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ప్రసాదాన్ని తీసుకుని ఎవరికీ కనిపించకుండా గుడి నుండి బయటకు వెళ్లిపోవడానికి ట్రై చేస్తాడు. అయితే ఎవరైనా చూసేస్తారేమో అన్న భయంతో నడిచేటప్పుడు ఆ గుడిలోనే పడుకున్న ఒక భక్తుడి కాలు తగిలి ఒక్కసారిగా తను నందీశ్వరుడి మీద పడి తన తల పగిలి అక్కడికక్కడే చనిపోతాడు. అయితే ఈ ప్రాసెస్లో తనకే తెలియకుండా పవిత్రమైన గౌతమి నదిలో స్నానం చేయడం, తిండి దొరకకపోవడం వల్ల ఉపవాసం ఉండడం, భక్తులు తగ్గిపోయే వరకు జాగారం చేయడమే కాకుండా తన వస్త్రాన్ని చింపి శివుడికి దీపం వెలిగించడం లాంటి పనులన్నీ మహాశివరాత్రి రోజే చేసి అదే రోజు చనిపోవడం వల్ల గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అలా తన ప్రాణాన్ని వదిలేసిన గుణనిధి తన మరుసటి జన్మలో ఏకంగా ప్రపంచాన్ని నడిపించే ధనానికి అధిపతిగా ఎలా నియమించబడ్డాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మదేవుడికి 10 మంది మానసపుత్రులు ఉంటారు అని పురాణాలు చెప్తున్నాయి. మానసపుత్రులు అంటే తన
జ్ఞానంతో పుట్టించిన పుత్రులు అని అర్థం. అందులో ఒకరైన పులస్య మహర్షి ఒకరోజు మేరు పర్వతాలకు దగ్గరలో ఉన్న తృణబిందు మహర్షి ఆశ్రమానికి వెళ్లి అక్కడ పరిసరాలు ప్రశాంతంగా ఉండడంతో అక్కడే తన తపస్సును మొదలు పెట్టాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ ఆశ్రమం చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉండడం వల్ల అక్కడికి దేవకన్యలు, అప్సరసలు, నాగకన్యలు తరచుగా వచ్చి సమయాన్ని గడిపేవాళ్లు. అలా తరచుగా వస్తున్న వాళ్ల వల్ల పులస్యుడి తపస్సుకి అంతరాయం కలగడం మొదలైంది. దాంతో సహనం కోల్పోయిన పులస్యుడు, ఇక నుండి ఎవరైనా నా దగ్గరకు వచ్చినా తపస్సుకు అంతరాయం కలిగిస్తే వాళ్లు పెళ్లి కాకముందే గర్భం దాలుస్తారు అని శపించి తిరిగి తన తపస్సుని మొదలుపెట్టాడు. ఈ శాపానికి భయపడి అప్సరసులు, దేవకన్యలు వరు కూడా తన దరిదాపులోకి కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ శాపం గురించి తెలియని తృణబిందు మహర్షి కూతురు మాత్రమడువైపుగా వచ్చినప్పుడు అక్కడ వేదాలను స్మరిస్తూ తపస్సు చేస్తున్న పులస్య మహర్షి తేజస్సును చూసి తన వైపు నడవడం మొదలుపెట్టింది. వెంటనే పులస్యుడి శాపం వల్ల తనకు అప్పటికప్పుడే గర్భం వస్తుంది. అది చూసి చాలా బాధపడి వెంటనే తన తండ్రి అయిన తృణబిందు మహర్షి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పుకుంటుంది. ఆయన తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుని తులస్య మహర్షి దగ్గరకు వెళ్లి తన కూతుర్ని తన భార్యగా చేసుకోమని అర్థిస్తాడు. తృణబిందు మహర్షి బాధను అర్థం చేసుకుని పులసి తనని భార్యగా స్వీకరిస్తాడు. తన భార్య అయిన తర్వాత పులస్త్య కోసం చేసిన సేవలను, తన వినయ విధేయతలను మెచ్చి తనకు పుట్టబోయే బిడ్డ కూడా తనకున్నటువంటి జ్ఞానాన్ని, శక్తిని కలిగి ఉంటాడు అని ఆశీర్వదిస్తాడు. అలా పుట్టిన కుమారుడే విశ్రవ్యుడు. ఇతనికి ఉన్న వేద జ్ఞానం వల్ల ఇతన్ని విశ్రవ బ్రహ్మ అని కూడా పిలుస్తారు. అయితే ఇతనికి భరద్వాజ మహర్షి కుమార్తె అయిన దేవవర్ణికి కలిగిన సంతానం పేరే వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడు ఇంకెవరో కాదు, తన గత జన్మలో తలపగిలి మహాశివరాత్రి రోజే చనిపోయిన గుణనిధి. అయితే ఈ వైశ్రవణుడు కుబేరుడిగా ఎలా మారాడు అన్నది ఇప్పుడు చూద్దాం. ఇతను పుట్టినప్పుడు చాలా పొట్టిగా, లావుగా, 3 కాళ్లతో 8 దంతాలతో చూడ్డానికి చాలా వింతగా ఉంటాడు అని పురాణాల్లో మెన్షన్ చేసింది. వైష్ణవరుడికి చిన్నప్పటి నుండే పరమశివుడి మీద అపారమైన భక్తి ఉంది అని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న వైష్ణవ బ్రహ్మ చిన్న వయసులోనే తనకు తపస్సు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. దాంతో ఇక కుబేరుడు పరమశివుడి కోసం 1000 సంవత్సరాల పాటు ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటూ గాలిని కూడా పీల్చుకోకుండా ఘోర తపస్సు చేశాడు. దీంతో పరమశివుడు ప్రత్యక్షమయ్యి తనను లోకాన్ని నడిపించే ధనానికి అధిపతిగా నియమించి వైశ్వనుడిగా ఉన్న తనను కుబేరుడిగా చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే తను ఎక్కడ ఉండాలో అర్థం కాని కుబేరుడు వెంటనే బ్రహ్మ కోసం తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఇప్పుడు ఎలాగో లంకా నగరాన్ని పాలిస్తున్న రాక్షసులందరూ మహావిష్ణువు వల్ల పారిపోయారు కాబట్టి ఇక నుండి నువ్వే లంకా నగరానికి పాలకుడివై లంకాధిపతిగా బాధ్యతను స్వీకరించమని చెప్పి తనకు పుష్పక విమానాన్ని కూడా ఇచ్చి వెళ్లిపోయాడు. దాంతో కుబేరుడు తన తల్లిదండ్రులతో పాటు లంకా నగరానికి వచ్చేసి తన పరిపాలన మొదలుపెట్టాడు. కుబేరుడి ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసి పాతాళ రాజు సుమాలి అసూయతో రగిలిపోయేవాడు. సుమాలి కుమార్తె అయిన కైకసి విశ్వబ్రహ్మ యొక్క రెండో భార్య. అంటే కుబేరుడికి ఆమె సవతి తల్లి అవుతుందన్నమాట. అయితే ఒకరోజు కైకసి విశ్వబ్రహ్మ దగ్గరకు వెళ్లి నాకు ఇప్పటికిప్పుడే కుబేరుడు వంటి కొడుకుని ప్రసాదించమని పట్టుపట్టింది. ఇక చేసేదేమీ లేక విశ్రవుడు కైకసితో వేలకాని వేలలో కలిసినందుకు రావణాసురుడు, కుంభకర్ణుడు అనే రాక్షసులు జన్మించారు. ఇది చూసి బాధపడిన కైకసి నాకు ఇంకొక మంచి లక్షణాలు ఉన్న కొడుకుని ప్రసాదించండి అని పట్టుపట్టింది. అందుకనే ఈసారి తనకు విష్ణు భక్తి చాలా ఎక్కువగా ఉండే విభీషణ జన్మించాడు. సో ఇలా కుబేరుడికి రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు 3 తమ్ముళ్లు అవుతారు. రావణాసురుడు రాక్షసుడు అవ్వడం వల్ల తన తాతగారైన సుమాలి దగ్గరే ఉండేవాడు. ఒకరోజు కుబేరుడు గాలిలో పుష్పక విమానం మీద వెళ్తున్నప్పుడు కైకసి రావణాసురుడిని పిలిచి ఆ విమానాన్ని తీసుకుని రా అని చెప్పింది. అప్పటికే కుబేరుడి ఐశ్వర్యాన్ని, లంకా నగరాన్ని పాలించడాన్ని చూసి అసూయతో ఉన్న రావణుడు ఒక్కసారిగా అప్పటికప్పుడు లంక మీద దాడి చేస్తాడు. అప్పటికే శివుడి కోసం తపస్సులు చేసి ఎన్నో వరాలను పొందిన రావణాసురుడు కుబేరుడిని బెదిరించి లంక నగరాన్ని, పుష్పక విమానాన్ని తన నుంచి లాక్కున్నాడు. కుబేరుడికి అంత శక్తి సామర్థ్యాలు లేకపోవడం వల్ల తను అక్కడి నుండి కాశీకి చేరుకుని
ఈసారి ఒంటి కాళ్ల మీద నించాడు, గాలి కూడా పీల్చుకోకుండా మళ్లీ పరమేశ్వరుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. శివుడు బోలా శంకరుడు అని మనకు తెలిసిందే. అప్పటికే శివుడి వరాల వల్ల రావణాసురుడు చేయని దౌర్జన్యం అంటూ లేదు. ఈసారి కుబేరుడికి మళ్లీ ఏం వరం ఇస్తాడో ఏంటో అని భయపడి ఇంద్రుడు కుబేరుడి తపస్సుని డిస్టర్బ్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ కుబేరుడు కదలకుండా అలానే నించుని కాలంతో పాటు చివరికి తన శరీరంలో ఎముకల గూడు మాత్రమే మిగులుతున్న తపస్సును మాత్రం ఆపలేదు. ఇక కుబేరుడి తపస్సుకు మెచ్చి పరమశివుడు యక్షమయ్యి ఈసారి తన కోసం బంగారం, వజ్రాలు, మణిమాణిక్యాలు పొదిగిన కట్టడాలతో, పచ్చని చెట్లతో, ఎన్నో నదులతో లంకా పట్టణం కన్నా 100 రెట్లు అందంగా ఉండే అలకాపురి అనే నగరాన్ని నిర్మించి, ఈ రోజు నుండి నువ్వు యక్షులకు, గంధర్వులకు, మయులకు, గుహ్యకులకు రాజువై నా ప్రియమిత్రుడివై చరిత్రలో నిలిచిపోతావు అని ఎన్నో వరాలిచ్చి కుబేరుడికి మంచి రూపాన్ని ఇచ్చి మాయమైపోయాడు. ఇక ఆ రోజు నుండి కుబేరుడు అలకాపురి నగరాన్ని సకల సౌకర్యాలతో పాలించడం మొదలుపెట్టాడు. మన పెద్దలు మనకు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, లైఫ్లో మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, మనం గర్వం చూపించినా, మనకు రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నా మనకు కష్టాలు తప్పవు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కుబేరుడి లైఫ్లో జరిగిన 2 ఇన్సిడెంట్స్. అందులో మొదటిది, ఒకరోజు శివుడిని తన ఇంటికి విందుకు ఆహ్వానించడానికి కుబేరుడు కైలాసానికి వెళ్తాడు. అక్కడ శివుణ్ణి చూసి, పాపం ఈయన పులి చర్మాన్ని కప్పుకుని మెడలో పాముని అలంకారంగా పెట్టుకున్నాడు, ఆయనతో పోల్చుకుంటే నేను చాలా గొప్పవాడిని అని మనసులో అనుకున్నాడు. తన గర్వాన్ని గమనించిన శివుడు కుబేరుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఫిక్స్ అయ్యి తనకు బదులుగా విఘ్నేశ్వరుడిని తీసుకెళ్లమని కుబేరుడితో చెప్తాడు. కుబేరుడు వెంటనే నవ్వి, దేవదేవా, నేను ఇలాంటి కోట్ల మంది పిల్లల ఆకలిని తీర్చగలను అని అన్నాడు. అలా విఘ్నేశ్వరుని తనతో పాటు వెంట తీసుకెళ్లాడు. ఇంకేముంది, కుబేరుడు పంచభక్ష పరమాణాలు పెట్టడం, అవి పెట్టడం పూర్తవ్వకముందే ఖాళీ అవ్వడం, ఇలా తను ఎంత పెట్టినా అవి చిటికలో తినేసి మళ్లీ ఆకలిగా ఉంది అంటున్నా విఘ్నేశ్వరుడిని చూసి కుబేరుడికి ఏం చేయాలో అంతుపట్టలేదు. పరమేశ్వరుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి తన అహంకారాన్ని క్షమించమని, విఘ్నేశ్వరుడి ఆకలిని నేను తీర్చలేకపోతున్నాను అని కాళ్ల మీద పడతాడు. అప్పుడు శివుడు అహంకారాన్ని వదిలి భక్తితో విఘ్నేశ్వరుడికి ఈ పరమాన్నం ఇవ్వు అని చెప్తాడు. అలాగే ప్రేమతో, భక్తి శ్రద్ధలతో ఆ పరమాణాన్ని విఘ్నేశ్వరుడికి ఇస్తాడు. అది తిన్న తర్వాత విఘ్నేశ్వరుడు నా కడుపు నిండింది అని చెప్పి వెళ్లిపోతాడు. అప్పుడే తను ఎంత పెద్ద తప్పు చేశాను అన్నది కుబేరుడు తెలుసుకుంటాడు. ఇక రెండోది, చివరిది, పార్వతీదేవిని కుబేరుడు తప్పుడు దృష్టితో చూడడం. కుబేరుడు మొదటిసారిగా కైలాసానికి వెళ్లినప్పుడు పార్వతీదేవి శివుడి భుజం మీద చెయ్యి వేసి ఉండడం గమనిస్తాడు. తన ఎదురుగా ఉన్నది పార్వతీదేవి అని అర్థం చేసుకోలేకపోయిన కుబేరుడు తన మనసులో శివుడి భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతోంది, అసలు ఎవరు ఈవిడ, నాకన్నా గొప్ప భక్తురాలా, ఆఖరికి పరమ శివుడైనా సరే స్త్రీ ముందు దాసోహం అవ్వాల్సిందేనా అని అనుకుంటూ పార్వతీదేవి వైపు వంకరగా చూశాడు. ఇది గమనించిన పార్వతీదేవికి కోపం వచ్చి, తను ఏ కంటితో అయితే నన్ను వంకరగా చూశాడో ఆ కన్ను పేలిపోవాలి అని శపిస్తుంది. అలా కుబేరుడు ఒక కంటిని పోగొట్టుకుంటాడు. అప్పుడు శివుడు, పార్వతి, కుబేరుడు నా భక్తుడు మనకు కొడుకు లాంటివాడు, ఎప్పుడు నా పక్కన ఉండే అదృష్టం తనకు లేదని అసూయపడి ఉంటాడు, అంతే, ఈ శాపాన్ని వెనక్కి తీసుకుని అని పార్వతీదేవికి చెప్తాడు. ఆ తర్వాత శాంతి పార్వతీదేవి కుబేరుడితో, నా శాపానికి తిరుగులేదు, నీకు చూపునైతే తిరిగిస్తున్నాను, కాని నీ కన్ను మాత్రం ఎప్పటికీ ఇలానే ఉండిపోతుంది అని చెప్పింది. ఇలా జరిగిన తర్వాతే కుబేరుడిని ఏకాక్ష పింగళ అని కూడా పిలుస్తారు. సో ఇది కుబేరుడి లైఫ్ స్టోరీ. ఫైనల్ గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే